వెల్కమ్ టు SV6 న్యూస్. సమగ్ర సమాచార వారధి SV6 న్యూస్ లో టాప్ 6 న్యూస్. కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన తెలిపిన విద్యార్థి సంఘాలు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి కాచిగూడ పిఎస్కు తరలించిన పోలీసులు. బాపట్ల జిల్లాలో హత్యాచార ఘటన. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రిని ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఈపురుపాలెం వద్ద రైలు పట్టాల పక్కన యువతి మృతదేహం. అత్యాచారం చేసి చంపి ఉంటారని అనుమానం. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి వెళ్లిన హోంమంత్రి అనిత. సీఎం చంద్రబాబుకు ఘటన వివరాలు తెలిపిన డీజీపీ. ఎక్కడికి వెళ్ళినా అమ్మ వెళ్ళొద్దు అని చెప్పొద్ది. అలా కొంత మాట్లాడొస్తానమ్మా అని చెప్పి వెళ్ళొద్దు. ఎవరు వెళ్ళకన్నా ఒకటిగా వెళ్ళదు. అమ్మాయి భయం ఎక్కువ. నేను కొంత ఇక్కడ అసలు పోగలేము. అమ్మాయి సైట్ దాంట్లో కొంచెం వెనక్కి ఉన్నా. నీ కెమెరా నువ్వు కాదు ఇది తొండ మాత్రం కూల్చివేతకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని పరిశీలించిన అంబటి రాంబాబు.
విశాఖ వైసీపీ కార్యాలయానికి అందించిన నోటీసులు చించివేసిన గుడివాడ అమర్నాథ్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు పులివెందులలో జగనన్న మాస్ క్రేజ్.